అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మరికొన్ని రాష్ట్రాల్లో గాడిదల పాల పేరిట 100 కోట్ల స్కామ్ జరిగింది. వీరందరిని నమ్మించారు. ఒక్కొక్కరు 70 కోట్లు, కోటి, 50 లక్షలు, 60 లక్షలు, కొద్దిమంది లక్షలు దాంట్లో ఇన్వెస్ట్ చేశారు. వీరంతా మోసపోయారు. అసలు ఏం జరిగింది? గాడిదల పేరిట బిజినెస్ అంటే వీళ్ళంతా ఎలా నమ్మారు, వారు ఎలా నమ్మించారు, వీరితో మాట్లాడదాం. వీళ్ళందరూ కూడా అనామకులు కాదు, గ్రామాల్లో ఉండేవారు కాదు, మంచిగా చదువుకున్నటువంటి వ్యక్తులు, సొసైటీలో అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు. వీళ్ళంతా కూడా మోసపోయారు. దాదాపు 100 కోట్లు మోసపోయినటువంటి సిచ్యువేషన్. ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి వాళ్ళు బాబు, ఉలగానందం, గిరిసుందర్, సోనిక, బాలాజీ, రమేష్ కుమార్, వీళ్ళంతా కూడా ఒక ముఠాగా ఏర్పడి వీళ్ళని ప్రమోట్ చేస్తూ, వీడియోలు ప్రమోట్ చేస్తూ, దీనికి సంబంధించినటువంటి విషయాలు చెప్తూ వీళ్ళందరినీ మోసం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అసలు ఎవరెవరు ఎంత పెట్టుబడి పెట్టారు ఒక వీరి మాటల్లో విందాం. తర్వాత వీళ్ళ ఆవేదన వినే ప్రయత్నం చేద్దాం. మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు రవీంద్ర అండి. నేను ఒంగోలు నుంచి వచ్చాను. మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తారు? నేను 1 crore వరకు ఇన్వెస్ట్ చేశాను. మీ పేరు ఏం పేరు? రవి అండి. మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తారు? నేను 50 లక్షల పైన పెట్టాను. మీ పేరు ఏం పేరు? నా పేరు సాయిబాబు అండి. నేను 56 లక్షలు ఖర్చు పెట్టాము. సార్, మీ పేరు ఏం పేరు? నా పేరు నర్సయ్య అండి. మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తారు? నేను లాస్ట్ మూమెంట్లో డెడ్ ఎండ్లో వచ్చిన 5.5 lakhs పేమెంట్ చేసి. మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తారమ్మా? నా పేరు తేజస్విని అండి. నేను 70 lakhs ఇన్వెస్ట్ చేశానండి. మీ పేరమ్మా? ఇద్దరు ఒకటే. మీ ఇద్దరు 70 lakhs ఇన్వెస్ట్ చేస్తారు. ఎస్. అంటే జనరల్గా అవేర్నెస్ ఉంటుంది. రియల్ ఎస్టేట్ అంటేనే ఈ రోజుల్లో మోసపోవడం తక్కువైపోయింది. తక్కువ మోసపోతూ ఉన్నారు, ఎంక్వైరీ చేసుకుంటున్నారు. మీరు గాడిదల పేరిట పాల వ్యాపారం అన్నప్పుడు, ఫామ్ అన్నప్పుడు ఎట్లా నమ్మారు? మీతో ఎట్లా నమ్మించే ప్రయత్నం చేస్తారు? అసలు ఏం మోటివేట్ చేస్తారు? మీకు ఏం చెప్పారు? ప్రముఖ ఛానల్స్లో వీటి గురించి వీళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూలు కొన్ని వచ్చాయండి. ఈ డాంకీ మిల్క్ గురించి ఇన్ని వేలు సంపాదించవచ్చు, లీటర్కి ఇంత వస్తుందని కొన్ని ప్రముఖ ఛానల్స్లో వచ్చాయి. అవి చూసిన తర్వాత మాకు ఇంట్రెస్ట్ వచ్చింది. తర్వాత ఈ బిజినెస్ ఎవరు చేస్తారని మేము సెర్చ్ చేయగా యూట్యూబ్లో ఆల్రెడీ ఈ డాంకీ ప్యాలెస్ పేరుతో కొన్ని వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి. ఆ వీడియోలు చూసినప్పుడు మేము వాళ్ళని సంప్రదించినప్పుడు వాళ్ళు వాళ్ళ బిజినెస్ స్కీమ్ గురించి చెప్పారు. 5 లక్షలు అడ్వాన్సు, 50,000 ట్రైనింగ్కి, ఒక్కొక్క గాడిదకి 80,000 నుంచి 1,20,000 మధ్యలో కట్టాలి, మా దగ్గరే డాంకీస్ కొనాలని రూల్ పెట్టారు. ఇవన్నీ కట్టిన తర్వాత వాడు లీటర్కి 1,600 ఇస్తున్నాడు, కానీ ఇవ్వలేదు. మేము వీళ్ళ దగ్గర జాయిన్ అవ్వడానికి ఈ న్యూస్ ఛానల్స్లో వచ్చిన ఆర్టికల్సే కాకుండా కలెక్టర్ గారు విష్ణు వేణుగోపాల్ గారు, అప్పటి తిరునెల్వేలి కలెక్టర్ గారు వచ్చి ఇనాగ్రేషన్లో పార్టిసిపేట్ చేయడం, తర్వాత ఫుడ్ లైసెన్స్, ప్రతి చిన్న టీ కొట్టు పెట్టాలన్నా మనకి ఫసాయి లైసెన్స్ ఉండాలి. ఆ లైసెన్సులు ఇష్యూ చేసే సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీలో ఉండే ఫసాయి డైరెక్టర్ కూడా వచ్చి వీళ్ళతో పాటు వీళ్ళ డాంకీ ప్యాలెస్లో ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేశారు. సో ఇదంతా ఇంత పెద్ద పెద్ద వ్యక్తులు వచ్చారని మాకు అథెంటికేటెడ్గా అనిపించి, మేము చదువుకున్న వాళ్ళం అయినా కానీ, సో కలెక్టరు ఒక ఫసాయి బోర్డు డైరెక్టర్ వచ్చారని చెప్పి మేము నమ్మి, తర్వాత ఎన్ఆర్సీ యానిమల్ ఎక్వైన్స్ డెవలప్మెంట్ మెంబర్స్ కూడా వీళ్ళకి వాళ్ళ పోర్టల్లో వీళ్ళ గురించి సక్సెస్ స్టోరీ పెట్టారు. ఇవన్నీ చూసి నమ్మకం కలిగింది మాకు. జాయిన్ అయ్యి లక్షలు పెట్టుబడి పెట్టాం. వాడు ₹1 చెల్లించలేదు. చెక్స్ మాత్రం అందరికీ ఇచ్చాడు. అన్ని చెక్స్ బౌన్స్ అయినాయి. చూస్తూ ఉన్నాం కదా, అంటే ఇంతమందిని మోసం చేశారు కదా, మీరు కంప్లైంట్ చేశారా? అసలు ఎవరు, వాళ్ళ పేర్లు ఎవరెవరు, ఇంతవరకు టచ్లో ఉన్నారా? కంప్లైంట్ చేస్తే ఏమని వచ్చింది పోలీసుల నుంచి? కానీ సమాధానం బాబు అని కంప్లైంట్ చేశారు కదా మనం. ఈడీ ఆఫీస్లో ఈడీ ఆఫీస్లో కంప్లైంట్ చేశాం సార్. అక్కడ తిరునెల్వేలి కలెక్టర్ కార్తికేయన్ గారిని కలిసాము. కార్తికేయన్ గారు ఇమ్మీడియట్లీ ఏ రాష్ట్రాల్లో జరిగింది మోసం? తెలంగాణ, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ 3 రాష్ట్రాల్లో, కర్ణాటక 4 రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా జరిగింది సార్. ఎంతమంది ఉన్నారండి ఇట్లా మోసపోయిన వాళ్ళు, పెట్టుబడి పెట్టి మోసపోయిన వాళ్ళు? ఈ 4 రాష్ట్రాల్లో ఎంతమంది ఉన్నారు ఓవరాల్గా అంతా కలిసి? 400 కుటుంబాలు రోడ్డున పడ్డాయి సార్. 400 కుటుంబాలు, 400 మంది ఫ్రాంచైజీస్ తీసుకున్నారు. ప్రతి ఒక్క ఫ్రాంచైజీ 5.5 లక్ష కట్టారు. 400 అంటూ ఇంటూ 5.5 లక్ష వేసుకున్నా కూడా 22 కోట్ల రూపాయలు వీళ్ళు ఓన్లీ డిపాజిట్లోనే తీసేసుకున్నారు. ఇది కాక మామూలుగా దొరికే 15,000, 20,000కి దొరికే గాడిదని 80,000, ₹1,00,000 కాడికి అదొక 60-70 కోట్ల రూపాయలు వసూలు చేశారు. టోటల్ 100 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కలిపి 100 కోట్ల రూపాయలు తినేశారు సార్. మీ పేరు ఏం పేరు అన్నారు? నా పేరు రవీంద్ర అండి. రవీందర్, మీరు చూస్తే చాలా యంగ్ ఉన్నారు. నాకు తెలిసి 30+ ఆర్ 30 ఇంతవరకు బిలో. ఎట్లా నమ్మిరు అసలు? జనరల్గా గాడిదల పేరిట వ్యాపారం అంటే ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టేంత నమ్మకం ఏం కనిపించింది? ఎట్లా మోసపోయారు? ప్రముఖ మీడియా ఛానల్స్ వాళ్ళు, కొన్ని ప్రముఖ మీడియా ఛానల్స్ అంటే
కావచ్చు, కొన్ని మీడియా ఛానల్స్ ఏంటంటే వీళ్ళ గురించి టెలికాస్ట్ చేశారండి. మాకు జెన్యున్ అనిపించింది. అట్ ద సేమ్ టైం ఏంది కలెక్టర్ గారు ఇనాగరేషన్కి రావటం, ఎన్ఆర్సీ డైరెక్టర్ వాళ్ళందరూ ఇనాగరేషన్ రావటం, అక్కడ లోకల్ పాలిటిక్స్ మినిస్టర్ కానీ ఎమ్మెల్యే కానీ వాళ్ళు ఇనాగరేషన్ రావటం, ఇంకా అలా చూసి నమ్మాలని మాకు ఇంకా చదువుకున్న వాళ్ళమైనా మేము నమ్మాము. అందువల్ల మేము చాలా ఇన్వెస్ట్ చేయడం జరిగింది. మేమనే కదండి, చాలామంది ఇన్వెస్ట్ చేశారు. కంప్లీట్గా మోసపోయాం. మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తారంటున్నారమ్మా? ఎట్లా మరి ఏం చెప్తారు ఇప్పుడు? ఏం 70 lakhs. మీరు స్టాలిన్ అడుగుతున్నారు, అక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు, ఇక్కడ న్యాయం చేయాలి సార్. వాళ్ళు ముగ్గురు ఎవరెవరు? రాష్ట్రాల వాళ్ళు. చంద్రబాబు పేర్లు చెప్పండి, ఏ రాష్ట్రాలు? చంద్రబాబు సారు, తెలంగాణ వాళ్ళు రేవంత్ సారు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. స్టాలిన్ సారు మాకు ఎలా అయినా, మేము రైతులం సార్, మేము కోట్లకు ఉన్న వాళ్ళమైతే కాదు, మీ దగ్గరనే అక్కడ అతను ఉన్నాడు కాబట్టి మిమ్మల్నే కోరుకుంటున్నాం మేము న్యాయం చేయాలనేసి. మా డబ్బులు మాకు ఇప్పించాలి, లేదంటే మేము మా కుటుంబాలను ఆదుకోవాలి సార్. మేము రోడ్డున పడుతున్నాము, తిండికి లేకుండా కష్టపడి వచ్చిన వాళ్ళమే సార్. మేము తిండికి లేకుండా ఇప్పుడు పరిస్థితిలో ఉన్నాము. మీరు ఫీజులు అసలు ఏమీ లేవు సార్ మాతో. డబ్బు అతను చేసిండే విధానం ఆ విధంగా చేశాడు. పాలు కూడా మెడిసిన్కి అని చెప్తే నమ్మాం సార్. కరోనా టైంలో పాలు మెడిసిన్కి, ట్యాబ్లెట్లు రెడీ అవుతాయి, పేషెంట్స్కి మంచిగా ఏమని చెప్పారు? ప్రాసెస్ ఏమని చెప్పారు? ఫామ్ స్టార్ట్ చేసేటప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ స్కామ్ జరిగిన విధానం ఏం చెప్పారు ఫార్మాట్లో? సార్ ఇది చాలా ప్లాన్డ్గా చేశారు సార్. యూట్యూబ్లో ఫస్ట్ వాళ్ళు స్ప్రెడ్ చేశారు ఒక అందమైనటువంటి కథలు. ఎలాంటి కథలు అంటే, యూబాబా అనేటువంటి అతను 7వ తరగతి ఫెయిల్ అయ్యాడని, 10వ తరగతి కూడా చదవలేదని, అటువంటి వ్యక్తి నెలకి 20 లక్షలు సంపాదిస్తున్నాడని, బెంగళూరు కాస్మెటిక్స్ కంపెనీకి నెలకి 20 లీటర్లు పంపిస్తున్నాడని, ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు ఎంతో కష్టాల్లో ఉండి 20 ఎకరాలు అమ్మేశాడని, ఆ తర్వాత ఈ యూబాబు అనేటువంటి అతను వాళ్ళ నాన్న యూబాబు చిన్నప్పుడు అమ్మినటువంటి పొలాలని ఇతను 2 సంవత్సరాల్లోనే గాడిద పాలు అమ్మి కోట్లు సంపాదించి వాళ్ళ నాన్నగారు 20 ఎకరాలు వాపస్ తీసుకున్నాడని ఒక అందమైనటువంటి కట్టుకథలు స్మార్ట్గా యూట్యూబ్లో రావటం వల్ల మేమందరం మోసపోయి, ప్రతి మనిషికి సహజంగా ఆశ ఉంటుంది కదా సార్. నేను నా యొక్క స్నేహితులను నమ్మాను, పాపం వాళ్ళతో పాటు నేను పెట్టాను. ఒక చిన్న ప్రైవేట్ సెక్టార్లో జాబ్ చేసుకున్నటువంటి వాడిని నేను బెంగళూరులో 26 లక్షల రూపాయలు నా సొంతది పెట్టాను. నా ఫ్రెండ్స్ 26 లక్షలు పెట్టారు. 56 లక్షలు ఇప్పుడు నీళ్ల పాలు పోసాం సార్. సో నా ఫ్రెండ్స్ చాలా కటిక పేదవాళ్ళు, కుప్పంలో ఉన్నటువంటి వాళ్ళు, బయ్యానూరు అనేటువంటి విలేజ్లో పెట్టాం. నమ్మకం ఉందా మళ్ళీ మీకు న్యాయం జరుగుతుంది, మీ డబ్బులు వాపసు వచ్చే పరిస్థితి ఉందని అనిపిస్తూ ఉందా? సార్ మాకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ మీద మాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది సార్. మాకు చంద్రబాబు నాయుడు సార్ మీద సంపూర్ణమైన నమ్మకం ఉంది. నేను పెట్టిన ఫామ్ కూడా కుప్పంలో ఎప్పుడు సార్ వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు సార్ స్టేజీ కాడ పక్కనే బయ్యానూరులోనే నేను పెట్టాను. లోకేష్ సార్కి మేము ఆల్రెడీ అమరావతి వెళ్ళి మేము రిక్వెస్ట్ లెటర్ ఇచ్చి వచ్చాము. లోకేష్ సార్ తప్పకుండా న్యాయం చేస్తారని విశ్వాసం. ఇప్పుడు మీ దగ్గర ఉన్నాయా? ఫామ్ ఏర్పాటు చేశారా? గాడిదలు ఉన్నాయా ఇంకా? లేదండి, గాడిదలను మెయింటైన్ చేయడానికి నెలకి ₹1,00,000 ఖర్చు అవుతుందండి. ఆ ఖర్చు భరించలేక ఇవన్నీ రోడ్ల మీదకి వదిలేసాము. 2 రాష్ట్రాల మొత్తం మీద ఎవరెవరైతే ఫ్రాంచైజీలు తీసుకున్నారో వాళ్ళందరూ ఈ మెయింటెనెన్స్ చేయలేక గాడిదలను రోడ్ల మీదకి వదిలేశారు. వేల సంఖ్యలో గాడిదలు రోడ్ల మీదకి వెళ్ళిపోయినాయి. అవి చాలా గాడిదలు ఆహారం లేక చనిపోయినాయి, పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినాయి. వీటన్నిటికీ ఇన్ని జంతువులు ఇలా క్షోభ అనుభవించడానికి కారణమైన ఆ వ్యక్తిని అందరూ కఠినంగా శిక్షించాలని, గవర్నమెంట్ అతని మీద సివియర్ యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నారు. మోసం జరిగిందని ఎప్పుడు గుర్తించరు? ఏం జరిగింది? ఎట్లా? ఇచ్చిన డేట్కి ఏదైతే కమిట్మెంట్ డేట్ ఇచ్చాడో ఆ డేట్కి డబ్బులు ఇవ్వడం, మిల్క్ తీసుకెళ్ళిన నెక్స్ట్ మంత్ 5వ తారీఖు డబ్బులు వేస్తానని చెప్పాడు, అది చేయలేదు. సో మాకు డౌట్ వచ్చింది. 2-3 నెలలు వెయిట్ చేసాం, అదే కంటిన్యూ అయింది. ఇప్పుడు అది 16 నెలల నుంచి ఇదే జరుగుతుంది. 1.5 year అయిందండి. 1.5 year నుంచి అదే కంటిన్యూ అవుతుంది. ఏ రోజు ఇస్తానంటాడు, రేపు ఇస్తానంటాడు, కానీ మనీ మాత్రం ఎటువంటి. ఇంకా ఇప్పటికీ మాట్లాడుతూ ఉన్నాడా? మీతో టచ్లో ఉన్నాడా? కాంటాక్ట్లో ఉన్నాడా? లేదు సార్, వాట్సాప్ గ్రూప్లో ఏదైనా పోస్ట్ చేస్తుంటారు అంతేగాని మేము కాల్స్ చేసినా ఎటువంటి లిఫ్ట్ చేయాలి. ఏమని పోస్ట్ చేస్తూ ఉన్నారు వాట్సాప్ కాల్? పేమెంట్స్ ఎప్పుడు ఇస్తారు అని పోస్ట్ చేస్తుంటాము, కానీ అతను ఎటువంటి సమాధానం ఉండదు అతని సైడ్. కంప్లైంట్ చేశామంటున్నారు ఈడీకి, పోలీసులకి. ఫోన్ ఆన్లో ఉందంటారు, ట్రేస్ చేయలేకపోతున్నారు. ఇక్కడికి మీడియా దగ్గరకు వచ్చే టైంలో గ్రూప్లో అంతా గ్రూప్ మెంబర్స్ అందరూ ఒక గ్యాదరింగ్ అయ్యి మెసేజ్ పెట్టారు, మేము మీడియా దగ్గరికి వెళ్తున్నాం, మీ మీద మేము కంప్లైంట్ చేస్తే యాక్షన్ తీసుకుంటే వాడు లాస్ట్ మినిట్లో 2 days బ్యాక్ వాడు మెసేజ్ పెట్టిండు, నాకు అమౌంట్ వస్తుంది, మీరు దయచేసి ప్రెస్ మీట్ పెట్టొద్దు,
అని మీ డబ్బులు మీకు నేను ఇస్తానని వాడు లాస్ట్ మినిట్లో మెసేజ్ చేసిన గ్రూప్లో. ఇప్పుడు మీడియాకి వెళ్తే నేను చచ్చిపోతానని మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు రివర్స్లో. ఇప్పుడు మిమ్మల్ని మోసం చేశాడు, కోట్లు లక్షలు గాడిదల పేరిట, గాడిదల వ్యాపారం పేరిట. ఇప్పుడు చనిపోతానని మిల్ల ఉల్టా బ్లాక్మెయిల్ చేశాడు. వాడు ఉల్టా వాడేం నా బయట నుంచి నాకు ఫండ్స్ వచ్చేది ఉంది, నా మిల్క్ నేను అక్కడ సేల్ చేసిన కదా, అమౌంట్ నాకు రావాలి. అసలు ఎక్కడ పోతుంది ఈ మిల్క్? ఎక్కడ మిల్క్ అమ్మడు సార్ వాడు. మీరు జనరల్ మీరు ఎంక్వైరీ చేసిరా సోషల్ మీడియాలో కానీ? మిల్క్ అనేది ఇతను తీసుకెళ్ళిన మిల్క్ తమిళనాడు కోల్డ్ స్టోరేజ్లో పెట్టాడండి. ఆ కోల్డ్ స్టోరేజ్ వాళ్ళకు కూడా ఇతను ₹1 పైన బకాయి ఉన్నాడు. అదండి. జనరల్గా గాడిద పాలకి డిమాండ్ ఉందా అసలు ప్రపంచంలో? ఉంది సార్, మిల్క్ ఉంది, డిమాండ్ ఉంది. వాళ్ళు బాగానే అమ్ముకుంటున్నారు. వాళ్ళు ఆన్లైన్లో బాగా డబ్బులు చేసుకున్నారు. వాళ్ళు మా రైతుల దగ్గర నుంచి వేల లీటర్లు తీసుకుని వెళ్ళారు, వాటిని అమ్ముకున్నారు. అన్ని కోట్లు వాడు పోగేసుకొని వాడు మాకు ఇవ్వటానికి, రైతులకు ఇవ్వటానికి ఏడుస్తూ ఉన్నాడు సార్. మీరు అప్రోచ్ కావడానికి లేదా? ఇప్పుడు మీరు సరే ఆయన మోసం చేశారు, మీరు అమ్మడానికి లేదా? అట్లా మేము అమ్మడానికి ఫసాయి లైసెన్స్ లేదండి. సెంట్రల్ గవర్నమెంట్ ఫసాయి లైసెన్స్ ఇష్యూ చేయాలి. కానీ ఫసాయి డైరెక్టర్ వీళ్ళ ఫంక్షన్స్కి ఎందుకు అటెండ్ అయ్యడం మాకు అర్థం కావట్లేదు. అతను అటెండ్ అయ్యాడు కాబట్టి మేము బాగా నమ్మేసాము. నమ్మిన తర్వాత మేము ఎన్నోసార్లు మెయిల్స్ కూడా పెట్టాము ఫసాయి వాళ్ళకి. వాళ్ళు అసలు కనీసం రిప్లై లేదు. దరిదాపు 10-15 మంది ఫసాయి బోర్డు మెంబర్స్కి మేము మెయిల్స్ పెట్టాం, ఈ ప్రోడక్ట్ లైసెన్స్ ఇవ్వండి అని. ఇంతవరకు రెస్పాన్స్ లేదు, ఏం లేదు. మరి ఫంక్షన్కి మాత్రం అటెండ్ అవుతారు వాళ్ళు. మీరేం చెప్తారు? ఇంకా మా ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలండి. ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ సైడ్ నుంచి, ఆంధ్ర గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ, లేదా తమిళనాడు గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ మమ్మల్ని ఆదుకోవాలి. మూడు రాష్ట్రాలు మీరు చెప్పేది, మొత్తం 4 రాష్ట్రాలు అంటున్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, 4 చీఫ్ మినిస్టర్లు, స్టాలిను, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, ఇటు సిద్ధరామయ్య. అవునండి, అందరూ మమ్మల్ని ఆదుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నామండి. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలండి. అతను ఇది పెద్ద ఫైనాన్షియల్ క్రైమ్. దీని మీద లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తే కానీ మా డబ్బులన్నీ ఎక్కడెక్కడికి అతను వ్యాపారం చేయకుండా చేస్తారని చెప్పి మమ్మల్ని మోసం చేశారు. అతను జిఎస్టీఏ కంప్లీట్ రాంగ్ అండి. అది మిల్క్కి సంబంధించిన జిఎస్టీ అతని దగ్గర లేదు. అతను బిజినెస్ చేశాడా చేయలేదా అనేది అతనికే తెలియాలి. ఇది ఇన్వెస్టిగేషన్లోనే బయటికి రావాలి. సో దీని మీద అందరి తరపున ఒక సింగిల్ ఇన్వెస్టిగేషన్. మీ ఫామ్లో ఎన్ని గాడిదలు ఉండేవి? 27 ఉండేవండి. మీ ఫామ్లో ఎన్ని గాడిదలు? 50 డాంకీస్ ఉండేవి. మీ ఫామ్లో ఎన్ని? నేను డాంకీ ఫార్మ్స్ గాడిదలకు మీ ఫామ్లో ఎన్ని ఉన్నాయి గాడిదలు? గాడిదలు మేము వదిలేసేసాం. అంటే అవి ఎన్ని ఉన్నాయి గాడిదలు? ఇంతకుముందు 65 ఉన్నాయి సార్. అంటే ఈ 65లో ఎన్ని లీటర్లు ఇస్తుండే, ఎన్ని పాలు వస్తుండే, అసలు వచ్చేది అట్లా అవన్నీ ఓవర్ మెయింటెనెన్స్ ఓవర్ చేసేది? ఒక రోజుకి 8 లీటర్ నుంచి 10 లీటర్లు ఇచ్చేయి. అయితే మా రైతు సోదరులు వాటికి ఫుడ్ కూడా పెట్టలేని పరిస్థితుల్లో వాటిని కట్టేక అట్లా వదిలేయటం వలన రోడ్డు మీద వదిలేసేసాం. ఎందుకంటే ఫుడ్ పెట్టకుండా వాటిని అన్యాయంగా ఇబ్బంది పెట్టడం కూడా అన్యాయమే. కొన్ని అలా వెళ్ళిపోయినాయి, కొన్ని ఉన్నాయి, కొన్ని చనిపోయినాయి. వాటికి ఆలనా పాలనా చూడక ఆ రైతు సోదరులు వాళ్ళు అప్పులు. ఎవరు ఈ స్కామ్లో పాల్గొన్న వాళ్ళ మెయిన్ ఎవరెవరు పేర్లు, వాళ్ళతో ఎవరు ఇంక్లూడ్ అయి ఉన్నారు స్థానికంగా కానీ వారికి సహకరించింది ఎవరు ఉన్నారు? అంతా తమిళనాడు బ్యాచ్ సార్. ఇది తిరునల్వేలి బ్యాచ్. యు బాబు, బాబు ఉలగనందను, గిరి సుందర్, సోనికా రెడ్డి తిరుపతి. సోనికా రెడ్డి తిరుపతి ఆమె ఇక్కడ? ఆమె ఇక్కడ మన తెలుగు ఆవిడ. ఏమనేనా సోనికా రెడ్డి అంటే? ఈవిడ వచ్చేసేసి మార్కెటింగ్ చేసేది సార్. ఏం మార్కెటింగ్ చేసింది? ఇప్పుడు మనం ఫ్రాంచైజీస్ పెట్టాలనుకున్నాం అనుకోండి, మనకు యూట్యూబ్లో కానీ వీళ్ళ వెబ్సైట్లో కానీ ఈమె నెంబర్ ఉంటుంది. సో ఈమె మాట్లాడుతుంది మనకు ఫామ్. మీరు ఫోన్ చేసినప్పుడు ఏమని మాట్లాడుతుండే సోనికా రెడ్డి ఏమని మాట్లాడుతుందంటే, ఇట్లా మరి ఈ డాంకీ ప్యాలెస్లో మేము కూడా ఫ్రాంచైజీ తీసుకోవాలనుకుంటున్నాము, సో ఎట్లా దీనికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమంటే టోటల్ అన్నీ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈమె అడ్రస్ ఇక్కడ తెలంగాణ కాదు, మన తిరుపతి సార్. సోనికా రెడ్డి అవును, మంచి పర్ఫెక్ట్గా మాట్లాడుతుంది. నేను అనుకుంటున్నాను తెలుగు ఆమె అని. మీరు తెలుగు ఆవిడ సార్. మరి ఇట్లా మీరు ఇంత అసలు విచిత్రం అనిపిస్తూ ఉంది. ఫస్ట్ టైము ఇట్లాంటి స్కామ్ ఒకటి తెరపైకి వచ్చింది, మొట్టమొదటిసారిగా వింటున్నటువంటి సిచ్యువేషన్. ఇంతమంది ఎట్లా మోసపోయారు? మీరెంత పెట్టారు? నేను ఇప్పటి వరకు 60 లక్షలు పెట్టినాను. 60 లక్షల? 60 లక్షల ఏం రూపాయలు. పేరు? మీరు ఎక్కడ? మల్లేష్, నేను షాద్ నగర్ అండి నాది. షాద్ నగర్. అవును, 60 లక్షల రూపాయలు పెట్టినాను. అండ్ ఈ సోనికా అనే అమ్మాయి కాల్ చేసింది. కాల్ చేయడంతో మేము ట్రైనింగ్ ఉందని చెప్పడంతో ట్రైనింగ్కి వెళ్ళాము. ట్రైనింగ్లో డాక్టర్ రమేష్ గారు ఒక 2 గంటల ట్రైనింగ్ ఇచ్చేసి 50,000 రూపాయలు తీసేసుకున్నారు. దాంతోపాటుగా ఫ్రాంచైజ్ బాగుంది, అది ఎనిమల్స్ వల్ల అదే మిల్క్ ప్రొడక్షన్ బాగుంది. సో లీటర్కి 1600 ఇవన్నీ చెప్పేవారికి మేము కూడా అట్రాక్ట్ అయిపోయి ట్రైనింగ్ అయిన తర్వాత క్లారిటీ వచ్చిన తర్వాతనే డబ్బులు ఇచ్చాము. బట్ తర్వాత మాకు తెలిసింది ఏంటి అని అంటే, మిల్క్ తీసుకుపోతున్నాడు కానీ డబ్బులు రావట్లేదు.
అంటే ఆ మిల్క్ వాళ్ళు అమ్ముతున్నారా బయటకు తీసుకెళ్ళి? ఆ విషయం మాకు చెప్పలేదు. యూరోప్ మాత్రం పంపిస్తున్నాము, మీ డబ్బులు ఇస్తాము, ఈ మంత్ ఎండింగ్ ఇస్తాము, ఈ శుక్రవారం ఇస్తాము అని చెప్పేటి సో ఫాల్స్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు. తర్వాత అబద్ధాలు చెప్పాడు. ఏం చదువుకున్నారు మీరు? నేను యాక్చువల్లీ ఇప్పుడు ప్రజెంట్ అదే వెటనరీ స్టూడెంట్ అండి, మెడికల్. మెడికల్. మీరు ఇంత చదువుకున్న తర్వాత మీరు ఎట్లా నమ్మారు ఇట్లాంటి మోసాలకు? ఎట్లా మోసం చేశారు? అది కూడా గాడిద పాలు అని ఎట్లా అంటే నమ్మారు? మనకు ఆల్రెడీ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వెళ్ళి డైరీ ఫార్మ్స్ ఉన్నాయన్నమాట. సో వాటి పాలు 40 రూపాయలు మాత్రమే. సో డాంకీ మిల్క్, డాంకీ ప్రొడక్ట్స్ ఇవన్నీ సో ఆయుర్వేదిక్ మెడిసిన్లలో విటమిన్స్ ఎక్కువ ఉండడం వల్ల వీటన్నిటి వల్ల సో ఎక్కువ వరకు మనకు జనాలకు రీచ్ అవుతుంది, ఎక్కువ మంచి బిజినెస్, మిల్క్ ప్రొడక్షన్ బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో దిగామన్నమాట బిజినెస్లో. సో ఎన్ని పాలు అమ్మారు ఇప్పటివరకు? మీరు ఎన్ని లీటర్లు ఆయనకు హ్యాండ్ ఓవర్ చేశారు? సో ఇప్పటి వరకు నేను ఒక 1000 లీటర్స్ వరకు హ్యాండ్ ఓవర్. 1000 లీటర్స్ అంటే మీకు ఎంత రావాలి యాక్చువల్గా? నాకు ఇప్పుడు కొన్ని అమౌంట్ వచ్చాయి. 1000 × 1600 అంతే. అండ్ దాంతో పాటుగా నాకు ఇప్పుడు 12 lakhs అమౌంట్, 12 lakhs రూపీస్ రావాలన్నమాట. దానికి సంబంధించి 1 monthకి సంబంధించి 12 lakhs. 1 month అని కాదు, సో టోటల్గా నాకు సగం డబ్బులు వచ్చాయి, ఇంకా 12 lakhs రావాలి. ఎవరు ఇచ్చారు సగం డబ్బులు? అంటే ఆయనే ఫస్ట్ స్టార్టింగ్లో ఇచ్చారు, తర్వాత ఇవ్వలేదు. ఒకసారి చెక్స్ చూపించండి, ఏమని ఇచ్చాడు ఫాల్స్ చెక్స్ మీకు? ఒక్కనే ఏం చెప్పదలుచుకున్నారు? ఎవరు మొత్తం ఎంతమంది ఉన్నారు బాధితులు 4 రాష్ట్రాల్లో? 4 రాష్ట్రాల్లో ఖచ్చితంగా మ్యాక్సిమం ఒక 400 కుటుంబాల వరకు ఖచ్చితంగా ఉంటాయండి. మై గాడ్, ఇది మొట్టమొదటి ఒక అందమైనటువంటి అబద్ధం చెప్పే ప్రయత్నం చేశారు. డాంకీ ప్యాలెస్ పేరిట ది డాంకీ ప్యాలెస్ పేరిట ఒక ఏర్పాటు చేశారు. మనం చూస్తూ ఉన్నాం బాధితులంతా సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వచ్చారు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తర్వాత తెలంగాణ, ఈ 4 రాష్ట్రాల్లో దాదాపు 600 కుటుంబాలు ది డాంకీ ప్యాలెస్ పేరిట జరిగినటువంటి బిజినెస్లో భాగంగా 100 కోట్లు మోసపోయినటువంటి పరిస్థితి ఉంది. సో వీళ్ళందరూ మోసం చేసినటువంటి వాళ్ళు అక్కడ కనిపిస్తున్నటువంటి వారు బాబు, గులగానందన్, గిరి, సోనికారెడ్డి, బాలాజీ, డాక్టర్ రమేష్ కుమార్. చూస్తూ ఉన్నాం కదా, బూటకపు మాటలు చెప్పి రైతులను మోసం చేసినటువంటి వాళ్ళు అంతా కూడా. మోసపోయినటువంటి వాళ్ళు ఎవరు కూడా రైతులు మామూలు వ్యక్తులు కాదు, అందరూ మంచి చదువుకున్న వాళ్ళు. వెటర్నరీ డాక్టర్ చేస్తారు, బీటెక్ కంప్లీట్ చేశారు, కొంతమంది ఎంబీఏ చేశారు, కొంతమంది బిజినెస్లో ఉన్నారు, ఆల్రెడీ కొంతమంది ఫార్మ్స్ మెయింటైన్ చేస్తున్నారు. వీళ్ళందరికీ ది డాంకీ ప్యాలెస్ పేరిట గాడిద పాలని విదేశాలకు ఎగుమతి చేస్తాం, ఒక్కొక్క లీటర్కి 1600 రూపాయలు చెల్లిస్తామనేటువంటిది ఫార్మ్స్ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క గాడిదని వీళ్ళకు 1,80,000, 2 లక్షల వరకు ఒక్కొక్క గాడిదని వీళ్ళకు అమ్మారు. గుజరాత్ నుంచి తెప్పిస్తున్నామని చెప్పేసి ఇదంతా తమిళనాడుకు సంబంధించినటువంటి బ్యాచ్. మార్కెటింగ్ చేశారు చక్కగా, వీళ్ళందరినీ మోసం చేశారు. కాస్త స్టార్టింగ్లో చెక్కులు ఇచ్చి చెల్లించినట్టే చేశారు, తర్వాత నుంచి మోసం చేశారు. మొత్తం 100 కోట్లతో ఈ గాడిదల పాల వ్యాపారం పేరిట ఇక్కడ నుంచి మోసం చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కుటుంబ సభ్యులు వీళ్ళంతా కూడా ఆందోళన చెందుతున్నటువంటి సిచ్యువేషన్ నుంచి రోడ్డుపైకి వచ్చారు. ఈ గాడిదల పాల వ్యాపారంతో, ఈ మోసపోయినటువంటి గాడిదల ఫామ్తో మోసపోయినటువంటి మమ్మల్ని 4 ముఖ్యమంత్రులు ఆదుకోవాలి. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మమ్మల్ని ఆదుకోవాలి అనేటువంటిది వీళ్ళు మీడియా ముందుకు వచ్చారు. కాంటాక్ట్లోకి ఆయన రావట్లేదు కాబట్టి మీరే ఎంక్వైరీ చేసి మా డబ్బులు మాకు ఇప్పించాలి, ప్రభుత్వం ఆదుకోవాలనేటువంటిది గాడిదల పాల వ్యాపారం కోసం మోసపోయినటువంటి వీళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే మాకు ఏదైనా ఒక అఘాయిత్యం చేసుకుంటామంటూ వీళ్ళు ఆవేదన చెందుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.